క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళ యొక్క 9వ వార్షికోత్సవం కాకినాడలో అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఫౌండర్ ప్రెసిడెంట్ అంజీ ఆకొండి గారు మనతో ఉన్నారు. అసలు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ను ఎందుకు స్టార్ట్ చేశారు, అసలు 9 వార్షికోత్సవాల్లో ఈ 9వ వార్షికోత్సవం కాకినాడలో జరపడానికి గల కారణం ఏంటి, అసలు వచ్చినటువంటి ఆర్టిస్టులు అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఆ వివరాలన్నీ ఒకసారి ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. సార్ ఏంటి అసలు ఈ క్రియేటివ్ హార్ట్స్ అని ఎందుకు పెట్టారు, అసలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఈ ఆర్టిస్టులు అంతా? ఈ క్రియేటివ్ ఆర్ట్స్ అనేది మామూలుగా కామన్గా అందరికీ కూడా హార్ట్ అనేది ఉంటుంది. ఇది చిత్రకారులకు సంబంధించింది కాబట్టి చిత్రకారులు కూడా అందరూ కూడా క్రియేటివ్గా ఆలోచిస్తారనే ఆలోచనతో క్రియేటివ్ ఆర్ట్స్ అనే నామకరణం చేయడం జరిగింది. ఇది 2015లో ఈ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనేది సంస్థని క్రియేట్ చేసాం. ఈ క్రియేటివ్ ఆర్ట్స్ రాడికల్స్ షో గురించి చెప్పాలంటే మన భారతదేశానికి దేశానికి పల్లెటూరులో పట్టుకొమ్మలు అన్న నానుడిని ఉద్దేశించి ఎవరు ఎంత పేరు ప్రఖ్యాతులు ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించినా కూడా వారి మూలాలన్నీ కూడా పల్లెటూరుల నుంచే ప్రారంభమవుతాయి. పల్లెటూరులని మనం ఇప్పుడు రీసెంట్గా ఒక పల్లెటూరుని డెవలప్ చేయాలి, గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేయాలన్న మన ప్రభుత్వం యొక్క సంకల్పానికి కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పల్లెటూరుని మనం ప్రపంచానికి చూపించాలి, పల్లెటూరులో ఉన్న సంపదను ప్రపంచానికి చూపించాలని ఈ గ్రామీణ ప్రాంతంలో మన కోస్తా తీరమైన కాకినాడలో ఈ ఈవెంట్ చేయడం. దీనికి ఈ ఆలోచన రాగానే ఎక్కడ చేయాలి, వాలంటీర్గా చేస్తున్నాం, దీనికి మనకి ఎవరిదైనా సపోర్ట్ ఉండాలి. జాతీయ స్థాయిలో చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, కర్ణాటక నుంచి కూడా చాలామంది చిత్రకారులు ఇందులో పార్టిసిపేట్ చేశారు. వారందరి చేత కూడా అద్భుతమైన చిత్రకళాఖండాలు ఇందులో ప్రదర్శనకు ఉంచడం. ఈ కార్యక్రమం అంతా కూడా ఎక్కడ చేయాలి ఏంటనుకుంటే మన న్యూ సెంచరీ స్కూల్కి సంబంధించిన యాజమాన్యం వారికి దగ్గర చెప్పగా వాళ్ళు కూడా చాలా సంతోషంగా మాకు సహాయ సహకారాలు అందించారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు లలిత కళల్లో లేకపోతే సంస్కృతి సాంప్రదాయాల్లో ఆర్ట్ అంటే చాలా సాఫ్ట్గా, చాలా కూల్గా, ప్రశాంతంగా ఉంటారు. కదా మీరు పెట్టినటువంటి థీమ్ చూస్తే రాడికల్ అని పెట్టారు. దీని వెనకాల ఏమైనా అర్థం ఏమైనా ఉందా? ఈ రాడికల్ అనే టైటిల్ పెట్టడం చాలా వరకు కాంట్రవర్సీగానే జరిగింది మొదటి నుంచి కూడా. ఎప్పటివరకు రాడికల్ అంటే వాళ్ళు ఏదో వేరే వర్గానికి చెందిన వాళ్ళనో లేకపోతే ఒక వేరే అభిప్రాయాలు కలవాలనో ప్రభుత్వ వ్యతిరేకత శక్తులు ఉన్న వాళ్ళకి రాడికల్స్ అంటారన్న ఆలోచనతో ఉన్నారు. మేము కూడా ఈ చిత్రకారులు కూడా అంటే రాడికల్స్ అనే ఆ యొక్క భావాన్ని మేము చిత్రకారులుగా మేము మా తరపు నుంచి మేము అన్వయించుకొని ఏదైతే మాలో ఉన్న భావాలు, మాలో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో రాడికల్స్ అనేది కమ్యూనిస్ట్ భావాలతో వాళ్ళు ప్రదర్శిస్తే మాయలో ఉన్న చిత్రకళా భావాలను మేము బయటికి ఒక రాడికల్స్లో మేము డిస్ప్లే చేయాలన్న ఉద్దేశంతో ఆ యొక్క పేరుని మాకు అనుగుణంగా మాకు అన్వయించుకుని మేము కూడా చిత్రకళ రాడికల్స్ అనే పేరుతో ఈ నామకరణం చేయడానికి. అంటే రాడికల్స్ అంటే యాక్చువల్గా పునాది, ఆది, మూలం, వేరు ఇలాంటివి ఉన్నాయి. మేము కూడా చిత్రకళకి సంబంధించిన పునాది అయిన ఈ గ్రామీణ వాతావరణం పునాదుల నుంచి కూడా మేము మా ప్రజెంటేషన్లో బయటికి స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, మేము చూపించాలనుకున్నాం కాబట్టి దీనికి కూడా రాడికల్స్ అనే టైటిల్ తోటి బయటకు వచ్చాం అన్నమాట. సో అదండి ఏంటంటే యాక్చువల్గా ఈ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే రాడికల్స్ అనేటటువంటి దానికి సంబంధించినటువంటి పేరైతే పెట్టుకున్నారు. దాంతో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పల్లె విధానాన్ని కానీ, ఆ జీవన విధానాన్ని కానీ, జీవితాన్ని కానీ వీటన్నిటినీ కూడా వాళ్ళు ప్రతిబింబించేటటువంటి అనేక రకాలమైనటువంటి ఆ కళాకృతులతో అయితే ఇక్కడికి వచ్చారు. ఒకసారి ఆ ఎగ్జిబిషన్ కూడా ఒకసారి మనం చూద్దాం. సో యాక్చువల్గా ఆర్టిస్ట్ అంటే చాలా వేరేగా మనం అయితే అనుకుంటాం. కాకపోతే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి వ్యక్తి అయితే కనుక భారతదేశానికి తన యొక్క శక్తితోటి కాపలా కాస్తున్నటువంటి ఈయన ఒక సైనికుడు, సోల్జర్ యాక్చువల్గా. సో ఆయన కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. పక్కన కనబడుతుంది యాక్చువల్గా ఆయన వేసినటువంటి చిత్రం. ఒకసారి ఆయన అడిగి అసలు ఈ చిత్రం వెనకాల కదేంటి, ఆయన వెనకాల కదేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, మీ పేరేంటి, అసలు మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, దేంట్లో పనిచేస్తున్నారు? సార్ నా పేరు రామారావు సార్, మాది శ్రీకాకుళం డిస్టిక్ చేపరా విలేజ్ సార్. నేను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో జవాన్గా డ్యూటీ చేస్తున్నాను సార్. ప్రస్తుతానికైతే ఛత్తీస్గఢ్లో డ్యూటీ చేస్తున్నాను సార్. అక్కడ నుండే ఈ కాంపిటీషన్ దగ్గరికి రావడం జరిగింది సార్. సో అంటే ఇప్పుడు మీరు వెనకాల ఒక బొమ్మ వేశారు కదా, అంటే ఇది ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటి? బొమ్మ వెనకాల ఏమైనా కథ ఏమైనా ఉందా? అంటే సార్ ఇప్పుడు గ్రామీణ మహాభారతం కనుక పల్లె అందాలు దానికి సంబంధించిన టాపిక్ కాబట్టి నేనేంటంటే చిన్నతనంలో పిల్లలు ఎలా అయితే ఆటలు పాటలు అదేవిధంగా ఇప్పుడైతే బాత్రూమ్లు ఇవన్నీ అయిపోయాయి, కానీ అప్పుడు
చెరువుల్లోని ఆ రోజులే అందంగా ఉంటాయి, ఆ రోజులే బాగున్నాయి అన్నట్టు చిత్రించడం జరిగింది సార్ చిన్నప్పుడు జ్ఞాపకం. అంటే మీరు యాక్చువల్గా బార్డర్లో తుపాకీ చేతితో పట్టుకుంటారు, ఇక్కడైతే కొంచెం చేతితో పట్టుకున్నారు. ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? అంటే ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? సారు రెండు కష్టమే సార్. అది అది మిస్ అయిందంటే అది లైఫ్కి కష్టమే, ఇది కూడా మిస్ అవ్వకూడదు సార్. రెండు కష్టమే. ఇది కాన్సెప్ట్ మారిపోద్ది, చిత్రమే మారిపోద్ది, అది జీవితం మారిపోద్ది. కాబట్టి రెండు ఈక్వల్గా నాకైతే రెండు సమానమే సార్. సో ఆయన ఏంటంటే తుపాకీ పట్టుకుని బుల్లెట్ల వర్షం కురిపిస్తూ అటు బార్డర్లో కాపలా కాస్తూ ఉంటారు. అంతేకాకుండా కుంచిని పట్టుకుని ఒక బుల్లెట్ల లాంటి చిత్రాలతోటి సమాజాన్ని కూడా చైతన్యపరుస్తున్నాను అని అయితే ఆయన తెలియజేస్తున్నారు. సో ఇంకో ఆర్టిస్ట్ని కలుద్దాం మనం. మనకి ఇక్కడ ఇంకొక చిత్రకారుడు ఉన్నారు, ఆవిడ పేరు రజనీ గారు. ఆవిడ వేసినటువంటి ఆర్ట్లు అయితే చాలా డీటెయిల్స్ అయితే కనబడుతున్నాయి. దాదాపుగా భారతదేశం యొక్క ముఖ చిత్రం అంతా కూడా ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ ఇంకో రెండో ఫోటో ఉంది, ఆ రెండో ఫోటో గురించి మాట్లాడదాము. బట్ ముందు అసలు దీని ఇన్స్పిరేషన్ ఏంటి, దీని వెనకాల కథ ఏంటి, మీరు ఆర్ట్ ఎక్కడ నేర్చుకున్నారు, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను ఫ్రమ్ కేరళ యాక్చువల్లీ, కానీ ఇక్కడ 12 ఇయర్స్గా నేను ఉన్నాను కేరళ కాకినాడలో. సో మనకి ఇచ్చిన టాపిక్ అయితే గ్రామీణ భారతం. సో నేను కొన్ని స్టేట్స్లో ఉన్న గ్రామం ఇందులో తీసుకొచ్చాను. ఈ ఫేస్లో కాశ్మీర్ ఉంది, రాజస్థాన్, కర్ణాటక, కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్, అస్సాం, మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ సిక్కింలో ఉన్న గ్రామం, లైక్ హిల్లీ ఏరియాస్లో ఉన్న గ్రామం, అది ఇక్కడ తీసుకొచ్చాను. అండ్ మధ్యలో మన తమిళనాడు, ఇక్కడ టెంపుల్ అండ్ ఇద్దరు లేడీస్ ముగ్గు వేస్తున్నారు అన్నట్టు వేసాను నేను. సో ఆల్ టుగెదర్ ఇండియాలో ఉన్న కొన్ని గ్రామం నేను ఒక భారత్ మాత ఫేస్లోకి తీసుకొచ్చాను అనమాట. బయట చూస్తే ఇక్కడ మన మెయిన్ ఎడ్యుకేషన్, మారల్ వాల్యూస్ అనేది ఐ బిలీవ్ దాట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అ విలేజ్. అందుకే నేను ఒక గ్రాండ్ సన్ని నేర్పిస్తున్నారు. ఒక ఈవినింగ్ టైంలో దీపం దగ్గర కూర్చోపెట్టి చెప్తున్నారన్నమాట. అది వేసాను. ఇంకా ఇక్కడైతే పిల్లలు నేచర్తో ఆడుకుంటున్నారు. అక్కడ చెట్టు పైన పనస ఫ్రెష్గా తీసుకొని తింటున్నారు. ఇక్కడ కింద చూస్తే ఇద్దరు పిల్లలు వేర్లో కూర్చుంటున్నారు. చిన్న ఇక్కడ రూట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ వాటర్ ఉంది, దానిలో ఫిషింగ్ కానీ ఏదో ఒక దే ఆర్ ఎంజాయింగ్ ద నేచర్. సో వాట్ ఐ వాంటెడ్ టు షో హియర్ ఇస్ మదర్ నేచర్. వాళ్ళు షీ కీప్స్ హర్ చిల్డ్రన్ ఆన్ ద హెడ్ యాజ్ వెల్ యాజ్ కీప్ హర్ చిల్డ్రన్ ఆన్ హర్ ల్యాప్స్, మడిలో. అండ్ హియర్ ఐ వాంటెడ్ టు షో విలేజర్స్ ఆర్ రియలీ హార్డ్ వర్కింగ్. వాళ్ళు టైర్డ్ అవుతున్నారు కదా ఆబ్వియస్లీ. సో అది తీసుకొచ్చాను అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా గ్రామంలో నాట్ ఓన్లీ ఫీమేల్స్ కూడా చాలా హార్డ్ వర్కింగ్. ఓకే. అండ్ ఇక్కడ వచ్చి ఒక అమ్మాయి సైకిల్ తొక్కుతుంది. అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు షో దాట్ విలేజర్స్ హ్యావ్ బికమ్ బ్రాడ్ మైండెడ్. అక్కడ కూడా అమ్మాయిలోకి డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. అది. అండ్ లాస్ట్ హియర్ ఇన్ విలేజ్, గ్రామంలో నేచర్ అండ్ మనుషులు ఇద్దరు కలిసి ఉంటారు. దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో దాట్స్ వాట్ ఐ వాంటెడ్ టు షో విత్ దిస్ హ్యాండ్ షేక్. సో టోటల్గా అంటే 100 రకాలైనటువంటి 100 కవిత్వాలని ఆవిడ ఇంచుమించుగా ఒక పిక్చర్లో అయితే ఆవిడైతే చెప్పేశారు. పక్కన ఇంకొక పోర్ట్రేట్ కనిపిస్తుంది. ఇది ఏంటంటే దీని వెనకాల కదేంటి? సార్ ఇది ఒక గ్రామంలో ఒక అమ్మాయి లాగా, ఒక అమ్మాయి ఇలా నుంచుంది. దిస్ ఈజ్ గడ్డి యాజ్ యూ కెన్ సీ. సో దిస్ ఈజ్ బేసిక్లీ ఫోటోగ్రఫీ డన్ బై మై ఫ్రెండ్. అండ్ ఆ అమ్మాయి అయితే మా ఫ్రెండ్ అమ్మాయి. సో ఆ ఫోటో చూసినప్పుడే నేను అనుకున్నాను ఇది వేయాలని. సో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది గ్రామం రిలేటెడ్ డ్రాయింగ్ వేయడానికి.
సో దానివల్ల ఇది చేశాను. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, తణుకు నుంచి అయితే వచ్చారు. సో ఇది ఆయన గీసినటువంటి చిత్రము. కాదు ఏంటంటే కళలకి అసలు అంటే వయసు అనేటటువంటిది కూడా అడ్డు రాదు అనేటువంటి చెప్పేటటువంటి ఇదిలో ఆయన అయితే కనబడుతున్నారు. ఒకసారి ఆయన అడిగి అసలు ఏంటి దీని వెనకాల ఏమైనా కథ ఉందా, అసలు ఈ ఆర్ట్ దానిలోకి ఎలా వచ్చారు, అసలు మామూలుగా మీరు అసలు ఏం చేస్తుంటారు? నేను సిండికేట్ బ్యాంక్లో పనిచేస్తున్నానండి. పనిచేసి రిటైర్ అయిపోయాను. నాకు చిన్నతనం నుంచి కూడా బాపు గారు, వడ్డాది పాపయ్య గారి చిత్రాల ప్రభావం నా మీద ఎక్కువ ఉండేది. అది ఆ ప్రభావంతో చాలా కాలం అనుకరించి నాదైన బాణి ఒకటి తీసుకొచ్చానండి. ఇది పల్లెటూరు గ్రామీణ భారతం అని చెప్పి మన అంజి గారు పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా దానికి అనుగుణంగా ఈ బొమ్మలు గ్రామీణ వాతావరణం అంటే ఆ గడ్డి మోపులు, ఆ ఎడ్లు, ఆ రాజస్థానీ ఫోక్ అనుకోండి, అక్కడ కుండల్లో నీళ్లు తీసుకెళ్ళడం అవి. తర్వాత నేను డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ కూడా చేశానండి. హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా ఎప్పుడైనా ప్రతి మనిషిలోనూ ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఒకడు ఉంటాడండి. ఎటు వచ్చేయనంటే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు బయటపడుతూ ఉంటారు అంతే. నేనైతే మాత్రం దీనికి ప్యాషన్ అండి, ఇది నాకు చాలా ప్యాషన్. బొమ్మలు వేయడం, రోజు ఒక బొమ్మ వేయాలి అనుకోవడం, వేయడం అంటే. ఇలా ఎన్ని బొమ్మలు వేస్తారు అంటే రోజు ఒకటి వేస్తున్నట్టు ఇప్పటికి? ఓకేనండి, ఇవైతే నేను పోర్ట్రైట్స్గా వేశానండి. కొన్ని సుమారుగా ఒక 800 చిత్రాలు వేయడం జరిగిందంటే దానికి నాకు అవార్డు కూడా, చాలా అవార్డులు వచ్చినాయి నేషనల్ లెవెల్లో. తర్వాత లిమ్కా రికార్డు దాంట్లో కూడా నాకు వచ్చిందండి, అన్ని పోర్ట్రైట్స్ వేసినందుకు. సో ఇక్కడ మనతోటి ఇంకొక ఇద్దరు కళాకారులు అయితే ఉన్నారు. ఒక ఆవిడ శ్రవంతి గారు, ఇంకొక ఆవిడ శ్వేత గారు. ఈవిడ షీఈస్ ఫ్రమ్ కాకినాడ, ఆవిడైతే విశాఖపట్నం నుంచి ఏదో వచ్చారు. యాక్చువల్గా మీరు ఇక్కడ ఒక గ్రామీణ స్త్రీకి సంబంధించినటువంటి ఒక పెయింటింగ్ అయితే వేశారు. అంటే దీని వెనకాల ఏంటి, ఏమైనా కథ ఏమైనా ఉందా, స్టోరీ ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? అది చెప్పే ముందు అసలు మీరు ఏంటి, ఎక్కడ నేర్చుకున్నారు, ఏంటి? నా పేరు శ్రవంతి అండి. నా పేరు శ్రవంతి అండి. నాకు అశోక్ హరి అని ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. ఆయన తున్లో ఉంటారు. నేను ఆన్లైన్ క్లాసెస్లో నేర్చుకుంటున్నాను అండి. ఈ పల్లెటూరు అంటే మ్యాక్సిమం అందరికీ చాలా ఇష్టం ఉంటుంది. అందుకనే దాని గురించి అన్నీ బాగుంటాయి కదా, అన్ని పెయింటింగ్స్ అన్నీ కూడా, అందుకనే దాని గురించి వేసాను. అది మీరు ఒరిజినల్గా చూసి వేశారా లేకపోతే ఎక్కడైనా తీసుకుని వేసారా? లేదండి, మామూలుగా చూసే వేసానండి. ఈ అంజీ గారి వల్ల మాకు ఈ అవకాశం వచ్చినందుకు అసలు చాలా సంతోషంగా ఉందండి. చాలా థ్యాంక్స్. మేడం శ్వేత గారు చెప్పండి, యాక్చువల్గా మీరు చేసినటువంటి దాంట్లో యాక్చువల్గా ఏదో ఒక ఆవులు అలాగే ఒక దేవాలయం టెంపుల్ వైపుకి వెళ్తుంది. అంటే దీని వెనకాల ఏంటి స్టోరీ అండి, బిహైండ్ స్టోరీ అండి? యాక్చువల్గా ఏ ఆర్టిస్ట్కి అయినా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ మూడిటి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. సో ఇదైతే, ఈ వర్క్ అయితే నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని చేశాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చూసిన ఒక సీన్ ప్రజెంట్ ఇమాజినేషన్ చేసుకునే వేసింది. బట్ దేనికైనా ఒక రిఫరెన్స్ పిక్చర్స్ అయితే ఉంటాయి. గూగుల్లో కొన్ని ఇమేజెస్ సర్చ్ చేసి నా ఐడియాకి తగ్గట్టుగా కంపోజ్ చేసుకుని చేసిన పెయింటింగ్స్. అంటే ఇది ఎక్కడదండి, ఏ ప్రాంతం ఇది? ప్రాంతం ఏం లేదు, నాకు టెంపుల్ కన్స్ట్రక్షన్స్, ఆర్కిటెక్చర్ అంటే చాలా ఇష్టం. సో నా పెయింటింగ్లో అది ఉండాలనుకున్నా. మీరు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడి నుంచి నేను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆంధ్ర యూనివర్సిటీ, మాస్టర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ బెంగళూరు యూనివర్సిటీలో చేశాను. ఇప్పటివరకు ఇక్కడికి వచ్చినటువంటి చిత్రకారులు అందరూ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ అటు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే కదా, దాదాపు ఇంకొక రాష్ట్రం నుంచి కూడా, అంటే చెన్నై నుంచి అయితే ఒక ఆవిడ వచ్చారు, చెన్నపట్నం నుంచి. సో ఇది ఆవిడ గీసినటువంటి కళాకృతులు ఇవి. అసలు ఆవిడని అడిగి అసలు ఆవిడ ఆర్ట్ ఎక్కడ నేర్చుకున్నారు, దీని వెనకాల ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. అంటే అసలు మీరు అంటే ఈ ఆర్ట్ వెయ్యాలనే ఆలోచన అసలు మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అంటే దీని వెనకాల కూడా ఏమైనా కథ ఉందా? నా పేరు ప్రతిమ బోట్ అండి. నేను చెన్నై నుంచి వచ్చాను. యాక్చువల్గా 13 years బ్యాక్ నేను కాకినాడలోనే ఉండేదాన్ని. 2 years నేను కాకినాడలో ఉన్నానండి. యాక్చువల్గా ఈ ఆర్ట్ ఇన్స్పిరేషన్ ఏంటంటే బిఫోర్ 12 years మా పెద్దమ్మాయికి ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. నేను ఒక ఆర్ట్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళి చెన్నైలో తనకి ఆర్ట్ నేర్పిద్దామని వెళ్ళేటప్పుడు ఆ టీచర్ పెయింటింగ్స్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను ఎందుకు నేర్చుకోకూడదని పీజీ డిప్లొమా చేశాను భారతీయ యూనివర్సిటీలో చెన్నైలో. మా గురువుగారు రాజేంద్ర మాస్టర్ అండి, చెన్నైలో చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆయన. ఇప్పుడు ఏంటంటే నేను 10 years నుంచి ఆయన దగ్గర ఫ్రాంచైజీ తీసుకొని డిజైన్ అకాడమీ అని చెప్పి నేను స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నాను. ఈవెన్ నాట్ ఓన్లీ ఇండియా అండి, యూఎస్, యూకే, కెనడా
అన్ని కంట్రీస్ నుండి టీచ్ చేస్తున్నాను. ఆన్లైన్ క్లాసెస్ టీచ్ చేస్తున్నాను. అయితే మా పిల్లలు కూడా అక్కడ ఈవెన్ యూఎస్లో కూడా గ్యాలరీస్లో పార్టిసిపేట్ చేయడం, యూకేలో కూడా వాళ్ళు కాంపిటీషన్స్కి వెళ్ళి ఆ కంట్రీలో కూడా వాళ్ళు అవార్డ్స్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈవెన్ మా స్టూడెంట్స్ చాలామంది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ కూడా చాలా తీసుకున్నారండి. అయితే ఈ ఆర్ట్ జర్నీ నాకు 10 years నుంచి నేను ఇందులో వెళ్తున్నాను. ఇంకా చాలా ఉమెన్స్కి ఇన్స్పైర్ చేసి మన చిన్న చిన్న ఊర్లో, ఇప్పుడు నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సోంపేట మా ఊరండి. చిన్నప్పుడు మాకు ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నా నేర్పించడానికి ఫైన్ ఆర్ట్స్ నుంచి ఎవరు గురువు లేరు, పేరెంట్స్ కూడా అప్పుడు అంత సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు పిల్లలకి పేరెంట్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని. ఓకే, నేనేమనుకుంటానంటే నేను ఇంకా ఈ ఆర్ట్ ఫీల్డ్ ఇంకా స్ప్రెడ్ చేసి ఆ చిన్న ఊర్లో కూడా మనం అక్కడ ఇంట్రెస్ట్గా ఉండే ఉమెన్స్కి మనం టీచ్ చేసి ఒక డిప్లొమా వాళ్ళకి చేపించి అక్కడ మనం వాళ్ళకి ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది కల్పించి ప్రతి దగ్గర ఎవరైతే ఇంట్రెస్ట్ చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, బట్ వాళ్ళకి గైడెన్స్ లేదు, అక్కడ ఉండిపోయారు చిన్న ఊర్లో. అక్కడ కూడా మనం ఈ ఆర్ట్ని స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఈ కాకినాడ టౌన్లో ఇంతమంది ఆర్టిస్ట్ ఉన్నారని నాకు తెలియదు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత నా లక్ అని చెప్పాలి, అంజీ గారితో నాకు తెలియడం, ఆయన ఇక్కడ నాకు ఆపర్చునిటీ ఇవ్వడం. ఓకే, ఇక్కడ కూడా చాలా ఉంది, మనం ఇంకా చిన్న ఊర్లు కూడా దీన్ని తీసుకెళ్ళి స్ప్రెడ్ చేసి అక్కడ కూడా చిన్నపిల్లలు టాలెంట్ ఉంటే వాళ్ళని మనము ఇంకా పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ అంటే ఏంటి, కొంచెం అటువైపు చాలామంది వెళ్తున్నారు. ఈవెన్ ఇప్పుడు యూఎస్లో ఒక ఆర్టిస్ట్కి చాలా వాల్యూ ఉంది, ఆర్ట్కి చాలా వాల్యూ ఉంది. అలాంటి ఇది ఇక్కడ కూడా కలగాలి ప్రజలకని నేను అనుకుంటున్నాను సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన అంజీ గారికి చాలా థ్యాంక్ యూ సార్. సో మనతో ఉన్నారు శాంతి వింజమూరి గారు, తెలంగాణ బిడ్డ, హైదరాబాద్ నుంచి వచ్చారు. కాకపోతే విచిత్రం ఏంటంటే, వెరైటీ ఏంటంటే, ఇది ఈ కాకినాడ ఏదైతే ఉందో అది వారి అత్తగారి ఇల్లు. సో అక్కడ ఆవిడ వేసినటువంటి ఆర్ట్ని అయితే చూపిస్తున్నారు. మేబీ ఇక్కడ ఉన్నారు, మేబీ వాళ్ళ అత్తయ్య గారు ఆవిడ అయ్యి ఉంటారు. అసలు ఆవిడని అడిగి ఈ పిక్చర్ వెనకాల కథ ఏంటి, అసలు ఆవిడ ఎక్కడ నేర్చుకున్నారో తెలుసుకునేది. నమస్తే అండి. అంటే మీరు అంటే ఎక్కడైనా నేర్చుకున్నారో అయితే దీని ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? నేను నమస్కారం అండి, నా పేరు శాంతి వింజమూరి. నేను హైదరాబాద్లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను, మాస్టర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ కూడా చేశాను. నా స్పెషలైజేషన్ పెయింటింగ్. సో ఈ గ్రామీణ భారతి అని చెప్పి వాళ్ళు పల్లెటూర్లు, వాతావరణాలు, తర్వాత ఆ ట్రెడిషన్స్ మీద చేయమన్నప్పుడు నాకు ఫస్ట్ వచ్చింది అయితే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి కదా, మన జాయింట్ ఫ్యామిలీస్ని చూడలేదు. బట్ నేను అన్నీ చూశాను, జాయింట్ ఫ్యామిలీ చూశాను, అత్తగారు, తర్వాత దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్ చూశాను. తర్వాత మీరు అన్నట్టు ఇది నా అత్తగారు ఊరు. సో ఇక్కడ నేను చేయడం అనేది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ మీరు చెప్పినట్టు ఇక్కడ చాలా కనిపిస్తాయండి. మేజర్గా ఏంటంటే ఒక పల్లెటూరు వాతావరణం కానీ, నాకు జనరల్గా ఇలాంటి ఓల్డ్ అంటే యాంటిక్స్ కానీ ఓల్డ్ కానీ చాలా ఇష్టం. అంటే ఎంత మోడర్నైజేషన్ మేము కల్టివేట్ చేసుకున్నా, నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను, అన్నీ చూశాను, అన్ని ట్రెడిషన్స్ చూశాను. తర్వాత ఏమో ఇలా మనము పొద్దున్నే లేచి తులసి కోటలో నీళ్లు పోయడం అనేది నేను మా ఇంట్లో ఇప్పటికీ చూస్తున్నాను. సో బట్ ఎంతమంది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చూస్తున్నారు. తర్వాత అట్లాగే ఇప్పుడు మన ఫ్యామిలీస్లో కూడా ఒక మదర్ ఒకరే కనిపిస్తున్నారు ఆడవాళ్ళు, ఒక అమ్మమ్మ కానీ ఒక నాన్నమ్మ కానీ కనిపించడం కూడా తగ్గిపోతుంది. సో అందులో ఉన్న ఒక ఆనందం ఏంటి, అసలు వాళ్ళు ఉంటే ఎంతమందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది, అసలు ఎన్ని విషయాల్లో మనకి వాళ్ళు సపోర్టివ్గా ఉంటారు అనేది మనం పాజిటివ్ సైడ్ తీసుకుంటే కనుక ఆ రిలేషన్ చూపించడానికి, అంటే పొద్దున్నే లేవటము, సో ఈవిడ చేసే పనిలో ఆవిడ కూడా హెల్ప్ చేయడం కానీ, తర్వాత ఈ ఆవు దూడలు ఇవన్నీ కూడా ఏంటంటే పాడి పంటల్ని మనకి అంటే అవన్నీ ఫ్లరిష్ అవుతాయి అని. ఎప్పుడైతే మనం ట్రెడిషన్స్ని ఫాలో అవుతామో, ఎప్పుడైతే మనం అందరినీ రెస్పెక్ట్ చేస్తామో మన ప్రాస్పరిటీ కూడా మనది ప్రాస్పర్ అవుతూ ఉంటాం అనమాట. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయన కళ శ్రీనివాస్ గారు. ఆయన పాలకొల్లు నుంచి అయితే వచ్చారు. ఇది ఆయన వేసినటువంటి పెయింటింగ్. సార్ ఏంటి దీని వెనకాల కథ ఏంటి, ఇన్స్పిరేషన్ ఏంటి, మీరు అసలు అంటే ఆర్టిస్ట్గా అంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారు అసలు యాక్చువల్ ఆర్ట్? ముందుగా నమస్కారం అండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అంజీ ఆకుండ్ గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రాడికల్ అనే ప్రోగ్రాంలో మన భారతీయ సంస్కృతి, నెక్స్ట్ సంప్రదాయాలు, పండుగలకు సంబంధించిన సబ్జెక్ట్ ఇచ్చారండి. దాని మీద మన గ్రామాల్లో ఎక్కువగా కనిపించేది సంక్రాంతి పండుగలో మన హరిదాసులు వచ్చినప్పుడు వారికి పళ్ళు పలహారాలు సమర్పించడం, ఇది ఒక మంచి సుందరమైన దృశ్యం. దాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి నేను ఈ చిత్రాన్ని ఎన్నుకోవడం జరిగింది. నేనైతే పాలకొల్లు నుంచి వచ్చానండి. నేను కొంతమంది సీనియర్ ఆర్టిస్టుల దగ్గర పని నేర్చుకోవడం, ఆ విధంగా నేను మళ్ళీ సొంతంగా ప్రాక్టీస్ చేయడం, ఇలాగా వర్క్లో అభివృద్ధి చెందుతూ పాలకొల్లులో సిరివెల్లి ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి ఈ ఆర్ట్స్ సంబంధించిన వర్క్లు అవి చేయడం,
ఇంకా నేను వేరేగా పోర్ట్రేట్ వర్క్లు, స్టిక్కరింగు, గ్రానైట్ రాళ్ళపై పేర్లు చెక్కడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను.